క్రీస్తునందు ప్రియమైన సోదర సహోదరులకు మరొకసారి క్రీస్తు నామములో మీకు వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను. దేవుడు మనందరి జీవితాల్లో మరొక నూతన దినము, బ్రాండ్ న్యూ డే దేవుడు అనుగ్రహించి మన పనులు మనం చేసుకోవటానికి, మనం జీవించటానికి, మనకు అనేక కార్యములు మనం చేయటానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశం కొరకు దేవునికి స్తోత్రాలు స్తుతులు మనందరం కూడా చెల్లించవలసిన వరమైనా. ప్రియులారా, మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడము నేనెంతో సంతోషంగా భావిస్తున్నాను. ఐఎమ్ వెరీ ప్లెజర్ టు మీటింగ్ యూ ఆల్ ఆఫ్ యూ త్రూ దిస్ వీడియో. ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడము నేనెంతో సంతోషంగా భావిస్తున్నాను. ప్రియులారా, ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో మీరందరూ కూడా దీవించబడుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని నేను ప్రభునందు విశ్వసిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా బాగుండాలని మేము రోజు కూడా, నేను నా భార్య కూడా రోజు ప్రార్థన చేస్తున్నాం. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ దట్ గాడ్ మే బ్లెస్ యూ ఇన్ అబండెంట్లీ ఇన్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ డూ. మీరు చేసే ప్రతి కార్యములో దేవుడు దీవించాలని, అత్యధికంగా మిమ్మల్ని విస్తరింప చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మరొక వాక్య భాగంతో దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకుందాం, బలపరచబడదాం, జ్ఞానముతో నింపబడదాం, సత్యమును తెలుసుకుందాం, మనం ధైర్యపరచబడదాం. అపోస్తులుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఈ మాటలు వ్రాస్తూ ఉన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 1-4 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1-4 వచనాలు మనం చదువుకుందాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను అనే మాట మనం చూస్తున్నాం. అలాగే లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను అనే మాట మనం చూస్తున్నాం. 1-4 వచనాలు, మొదటి కొరింథీ పత్రిక 15 1-4 పౌలు ఏం చెప్పాలని కొరింథీ సంఘానికి వ్రాస్తున్నాడు తెలుసా? ఇది మాటలు వాట్ Paul wanted to say to the church in Corinth. కొరింథీలో ఉన్న సంఘానికి పౌలు ఏం చెప్పాలని ఆయన ఉద్దేశమైనది. పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుని ఆత్మచేత ఈ మాటలు కొరింథీలో ఉన్న సంఘానికి వ్రాస్తున్నాడు. అంటే మన జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది, ప్రతి అనారోగ్య పరిస్థితి, ప్రతి కష్టము, నష్టము, వేదన, బాధ ఏదైనా సరే దానికి ఒకే ఒక క్యూర్, దానికి ఒకే ఒక సొల్యూషన్, దానికి ఒకే ఒక పరిష్కారము ఏమిటి అని అంటే ఆయన ఒకే ఒక మాటలో చెప్పాడు, క్రీస్తే. మన జీవితంలో ఎదుర్కొనే అనేక సమస్యలకు, అనేక ఇబ్బందులకు, అనేక కష్టాలకు, నష్టాలకు దానికి పరిష్కారము, హౌ కెన్ వి కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్, అటువంటి సమస్యల నుంచి మనం ఎలా బయటపడాలంటే క్రైస్ట్ ఈజ్ ద వే టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ సిచ్యువేషన్స్. ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితిలో కూడా క్రీస్తే దానికి సమస్తమైన పరిష్కారము అని పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి చెబుతూ ఉన్నాడు. క్రీస్తు మనలను రక్షించటం కోసం, క్రీస్తు మనలను కాపాడడం కోసం, క్రీస్తు మనలను ఉన్నత స్థానంలో నిలబెట్టడం కోసం, క్రీస్తు మనలను విస్తరింప చేయటం కోసం ఆయన హీ డైడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. ఆయన కలువరి శిలువలో మరణించి అండ్ హీ స్లెప్ట్ ఇన్ ద గ్రేవ్. ఆయన సమాధిలో ఆయన పాతిపెట్టబడి ఆయన హీ రోజ్ అప్ అగైన్ ఆన్ థర్డ్ డే, 3వ రోజున లేచి మనకి విజయాన్ని అందించాడు. అంటే Christ is the cure for all the problems and all the sickness and all the calamities.
మనం ఎదుర్కొనేటువంటి అనేక విపత్తులు, అనేక సమస్యలు, అనేక కష్టాలు, ఇబ్బందులు, ప్రతి దానికి కూడా మనం సొల్యూషన్ మనకు కావాలంటే, పరిష్కారం కావాలంటే, వాటి నుంచి మనం బయటపడాలంటే క్రైస్ట్ ఈస్ ద వే అండ్ క్రైస్ట్ ఈస్ ద ఓన్లీ సోర్స్ టు కమ్ అవుట్ ఆఫ్ ఆల్ ద సిచ్యువేషన్స్. ఎటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా క్రీస్తే మనలను బయటకు రప్పించువాడనే సత్యాన్ని పౌలు ఇక్కడ చెబుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, రోజున మీరు ఆర్థిక సమస్యలైనటువంటి సమస్యల్లో మీరు కొట్టుమిట్టాడుతున్నారా? అనారోగ్య సమస్యలు అనేటువంటి వాటిలో మీరు నలిగిపోతున్నారా? కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య సరైన సంబంధాలు లేక నలిగిపోతున్నారా? పిల్లల ఎడల మీరు చాలా బాధపడుతున్నారా? లేక ఈ లోకంలో దేవునికి ఇష్టమలేని పనులు చేస్తూ మీ అంతటా మీరే అనేక సమస్యలు కొని తెచ్చుకుంటూ, ఆర్ యు ఇన్ ట్రబుల్స్? ఆర్ యు ఇన్ ట్రబులేషన్స్? మీరు సమస్యలు, కష్టాలు, నష్టాల్లో ఉన్నారా? జస్ట్ కమ్ టు ద క్రైస్ట్. క్రీస్తు దగ్గరకు రండి. క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ సోర్స్ టు క్యూర్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్. క్రీస్తే సమస్తమునకు మన సమస్యల నుంచి బయట పడగలవాడు క్రీస్తే. మనం రక్షించడం కోసం, మనల్ని బలపరచడం కోసం ఆయన కలువరి శిలువలో మరణించి తిరిగి లేచాడు ఆయన. ప్రియమైన సహోదరి సహోదరు, పౌలు ఇదే మాటలు చెబుతూ కొరింథీలో ఉన్న సంఘాన్ని బలపరుస్తున్నాడు. ఈ రోజున వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ యు ఆర్ ఇన్ అండ్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ యు ఆర్ ఫేసింగ్ అండ్ వాట్ ఎవర్ ద పానిక్ సిచ్యువేషన్ దట్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్, ఎటువంటి కష్టము నువ్వు అనుభవిస్తున్నప్పటికీ, సవి చూస్తున్నప్పటికీ, ఒకవేళ నీ కళ్ళంట నీళ్లు కారుతున్నప్పటికీ, దుఃఖిస్తున్నప్పటికీ, జస్ట్ ఓన్లీ వన్ కాజ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ టీయర్స్. నీ కళ్ళీళ్ళ నుంచి బయటికి రావాలంటే క్రైస్ట్ ఈజ్ ద సోర్స్. క్రీస్తే సమస్తమునకు ఆధారం. ప్రేమైన సహోదరి సహోదరులరా, God wants to help us to solve our problems, to clear our situations, to keep development and blessing in our lives. దేవుడు మనకు సహాయం చేయాలని ఆయన చూస్తున్నాడు. ఆయన దగ్గరికి వస్తే, ఈరోజున ఎవరైతే ఇంకా క్రీస్తుని మీరు అంగీకరించకపోతే, జస్ట్ కమ్ టు క్రైస్ట్. ద బిలీవ్ హీ ఈస్ ద గాడ్ అండ్ యువర్ సేవియర్ for you and me, for all of us. He died on the cross of Calvary. ఆయన క్రీస్తు మన శిలువలో మనందరి కోసం మరణించాడు. and he swept away all the sins by shedding his blood. ఆయన రక్తము కార్చుట ద్వారా మన పాపములను కడిగివేశాడు. if you believe, you will have that such a kind of a great experience in Christ. If you believe, you will see the deliverance from all your problems in Jesus' name. నమ్మితే క్రీస్తులో నుండి అనేక సమస్యల నుంచి నువ్వు బయటపడతావు. అలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని నువ్వు పొందుతావు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, టుడే ఇస్ గాడ్ ఇస్ టాకింగ్ టు యూ. దేవుడి రోజున మీతో మాట్లాడుతున్నాడు. దేవుడి రోజున మీతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు మన సమస్యలకు, సమస్తమైన సమస్యలను బయట పడవేయగలవాడు యేసుక్రీస్తే, మరి ఏది కాదండి. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, కమ్ టు మీ. దేవుడు పిలుస్తున్నాడు, నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్తున్నాడు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా భయపడొద్దు ప్రియమైన సహోదరి సహోదరులారా. జస్ట్ ఆస్క్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. దేవుని సహాయం కోరండి, దేవుని దగ్గర రండి, దేవుడు మనల్ని బలపరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడు కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని మనము ఈ యొక్క సెషన్, ఈ యొక్క వీడియోను ముగిద్దాం. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మమ్మలను మీరు ప్రేమించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, మీ దీవెనలతో నింపి, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపి,
ప్రభా ఈ నూతన దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ దినమంతటిలో మీ కృపా కాపుదలను అనుగ్రహించమని కోరుతున్నాము. మా ఉద్యోగాల్లో అనేక సమస్యలున్నాయి, అనేక సవాళ్ళున్నాయి, అనేక ఛాలెంజెస్ మేము ఎదుర్కొంటున్నప్పుడు ప్రభువా వాటిని జయించడానికి మమ్మల్ని బలపరచండి. మా వ్యాపారాల్లో కూడా అనేక సవాళ్ళున్నాయి, అనేక సమస్యలున్నాయి ప్రభా, అనేక పోటీతత్వం ఉంది. ఇవన్నీ కూడా తట్టుకుని మేము నిలబడాలంటే ప్రభా మీ యొక్క సహాయ సహకారాలు కావాలి. దేవా మీరు దీవించమని, నిలబెట్టమని, ధైర్యపరచమని కోరి ప్రార్థన చేస్తున్నాను. దేవా మీ కృపలో భద్రపరచండి, సహాయ సహకారాలు అందించండి. దేవా మా యొక్క కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం కలుగు చేయండి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల చేత, రుణ సమస్యల చేత బాధపడుతున్నారో వారికి విడుదల దయచేయండి ప్రభువా. ఎవరైతే అనారోగ్య సమస్యలతో ప్రభా రోగములతో బాధపడుతున్నారో, అనేక మంది హాస్పిటల్స్లో ప్రభా ఎన్నో బాధలు పడుతున్నారు, నాయనా స్వస్థత కలుగు చేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ప్రభా నాయన ఇంకా రకరకాల కుటుంబ సమస్యలు, నాయనా సామాజిక పరమైన సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటూ ఉన్నారో వారికి ప్రభా మీ కృపా కాపుదలను అనుగ్రహించమని, దీవించమని, ఆశీర్వదించమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ గుడ్ డే.